మీ చేతిలో ఉన్న ఫోన్ మీ సమయాన్ని దొంగిలిస్తోంది అని మీకు తెలుసు. అయినా దాన్ని కింద పెట్టడం ఎందుకు అంత కష్టంగా అనిపిస్తుంది? ఇది విల్పవర్ సమస్య కాదు. డిసిప్లిన్ సమస్య కూడా కాదు. అసలు సమస్య ఇంకెక్కడో ఉంది. ఒకసారి గమనించండి. మీరు ఫోన్ తీసుకున్న ప్రతిసారీ మీకు నిజంగా ఏదైనా పని ఉంటుందా? లేక ఏ పని లేకపోవడమే కారణమా? చాలామంది 5 నిమిషాలు మాత్రమే అని ఫోన్ తీసుకుంటారు. ఆ 5 నిమిషాలు 50 నిమిషాలుగా ఎలా మారిపోయాయో కూడా గుర్తుండదు. ఇది మీ తప్పు కాదు. అంటే బాధ్యత మీది కాదని కాదు. కాని ఈ ఆటలో మీరు ఒక్కడే లేరు. మీ దృష్టి కోసం వేలమంది పోటీ పడుతున్నారు. ప్రతి నోటిఫికేషన్, ప్రతి రీల్, ప్రతి ఇన్ఫినిట్ స్క్రోల్ మీ నిర్ణయం కోసం ఎదురుచూడవు. అవి మీ నిర్ణయాన్ని దాటేసి మీ అలవాటుగా నారికోవడానికి డిజైన్ చేయబడ్డాయి. అందుకే మీరు ఫోన్ తీసుకున్న తర్వాత సమయం ఎలా గడిచిపోయిందో అర్థం కాదు. మనకు ఒక అపోహ ఉంది. మాకు మొబైల్ అడిక్షన్ ఉంది. కాని నిజానికి చాలా సందర్భాల్లో మనకు మొబైల్ అడిక్షన్ ఉండదు. మనకు ఎస్కేప్ అడిక్షన్ ఉంటుంది. ఒంటరిగా కూర్చోవడం ఇష్టముండదు, ఆలోచించడం ఇష్టముండదు, వేచి ఉండడం ఇష్టముండదు, చిన్న బూరె కూడా భరించలేం. అక్కడే ఫోన్ మన రక్షకుడిలా కనిపిస్తుంది. బస్ కోసం వేచి చూస్తున్నారా? ఫోన్. ఎవరైనా రావడానికి ఆలస్యలా? ఫోన్. తినే ముందు ఫోన్, పడుకునే ముందు ఫోన్, లేచిన వెంటనే మళ్లీ ఫోన్. నిజానికి మనకు ఫోన్ అవసరం లేని క్షణాలు కూడా ఫోన్ లేకుండా ఉండలేని క్షణాలుగా మారిపోయాయి. ఒక్కసారి గుర్తు చేసుకోండి. చివరిసారి నీవు 10 నిమిషాలు ఏమీ చెయ్యకుండా కూర్చున్నది ఎప్పుడు? ఏ పాట లేదు, ఏ వీడియో లేదు, ఏ స్క్రీన్ లేదు. కేవలం మీరు, మీ ఆలోచనలు మాత్రమే. చాలామందికి అది ఇప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిశ్శబ్దం మన గురించి నిజాలు చెబుతుంది. స్క్రీన్ మాత్రం ఆ నిజాల నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్తుంది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది. మనం ఫోన్ను టైంపాస్ కోసం వాడుతున్నామని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అది టైంపాస్ కాదు, లైఫ్ పాస్. రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి. మనకు గుర్తుండేది మనం చూసిన వీడియోలు కాదు, మనకు చెయ్యాల్సిన పనులు చెయ్యకుండా వదిలేసిన రోజులు. ఫోన్ మీ సమయాన్ని మాత్రమే తీసుకోదు, మీ దృష్టిని కూడా తీసుకుంటుంది. దృష్టిపోతే లోతుగా ఆలోచించే శక్తి తగ్గుతుంది. ఒక పేజీ చదవడం కష్టమవుతుంది. ఒక సినిమా కూడా స్కిప్ చేస్తూ చూస్తాం. ఒక కాన్వర్సేషన్ మధ్యలో కూడా ఫోన్ వైపు చేయి వెళ్తుంది. ఇది కాన్సంట్రేషన్ తగ్గిందని కాదు. మీ మెదడు ప్రతి కొన్ని సెకన్లకోసారి కొత్త స్టిమ్యులేషన్కి అలవాటు కడిపోయిందనర్థం. అందుకే ఇప్పుడు స్లోగా జరిగే ప్రతిదీ బోరింగ్గా అనిపిస్తుంది. ఇది చిన్న మార్పు కాదు, మన జీవితం ఎలా అనుభవిస్తున్నామో దాన్ని మార్చే మార్పు. ఇక్కడ ఒక ప్రశ్న. మీరు ఫోన్ను కంట్రోల్ చేస్తున్నారా? లేక ఫోన్ మీరోజు ఎలా గడవాలో నిర్ణయిస్తుందా? మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మీ స్క్రీన్ టైం రిపోర్ట్ చాలుతుంది. అది మీ గురించి మీకు తెలియని నిజాలు చెబుతుంది. మనలో చాలామంది సమయం లేదని అంటారు. కాని అదే రోజు 4 గంటలు స్క్రీన్ మీద గడిచిపోతాయి. సమయం లేదు అనేది చాలాసార్లు నిజం కాదు, సమయం ఎక్కడికి వెళ్ళిందో గమనించలేదు అనేదే నిజం. ఇప్పుడసలు సమస్య దగ్గరకు వస్తాం. ఫోన్ను వదిలేయడం ఎందుకంత కష్టం? ఎందుకంటే మీరు ఒక వస్తువును వదలడం లేదు, ఒక ఇలింగ్ని వదులుతున్నారు. ప్రతి నోటిఫికేషన్ ఎవరో నన్ను గుర్తుపెట్టుకున్నారు అనే ఫీలింగ్. ప్రతి లైక్ నేను కనిపిస్తున్నాను అనే ఫీలింగ్. ప్రతి రీల్ ఇంకో సెకను బోరి కాకుండా ఉండొచ్చు అనే ఫీలింగ్. మన మెదడు ఈ చిన్న చిన్న రీవర్డ్స్కి అలవాటు పడుకుంది. అందుకే ఖాళీ సమయం కనిపించగానే చేయి తెలియకుండానే ఫోన్ వైపులెడుతుంది. ఇది నిర్ణయం కాదు, అలవాటు. మరి అలవాట్లు ఎలా మారతాయి? బలవంతంతో కాదు, అవగాహనతో. మీరు ప్రతిసారి ఫోన్ తీసుకునే ముందు ఒక క్షణం ఆగి, ఇప్పుడు నేను నిజంగా ఏం వెతుకుతున్నాను అని అడిగితే చాలాసార్లు సమాధానం ఫోన్ కాదు. కొంచెం విశ్రాంతి, కొంచెం తప్పించుకోవడం, కొంచెం ఒంటరితనం పోవడం. ఆ అవసరాన్ని గుర్తిస్తే ఫోన్ ఒక్కటే పరిష్కారం కాదని అర్థమవుతుంది. మరో విషయం, చాలామంది మొబైల్ అడిక్షన్ని తగ్గించడానికి అడ్డులు డిలీట్ చేస్తారు, నోటిఫికేషన్లు ఆఫ్ చేస్తారు, వాల్పేపర్ మార్చేస్తారు. ఇవి ఉపయోగపడతాయి, కాని ఇవి రూట్ కోని మార్చవు. ఎందుకంటే సమస్య మొహంలోలేదు. ప్రతి ఖాళీ క్షణాన్ని ఏదో ఒకటి ఫీల్ చేయాలనే మన అలవాటులో ఉంది. ఆ అలవాటు మారితే ఫోన్ ఒక సాధనమవుతుంది, మారకపోతే అదే సాధనం యజమానిగా మారుతుంది. ఒక్కసారి ఊహించండి, మీ ఫోన్ బ్యాటరీ ఒకరోజు పూర్తిగా అయిపోయింది, ఛార్జింగ్ చేసే అవకాశం కూడా లేదు. ఆ రోజు మీరు ఖాళీగా అనిపిస్తారా? లేక చాలా రోజుల తర్వాత మొదటిసారి మీ జీవితాన్ని నిజంగా గమనిస్తారా? బహుశా మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడటం అంటే ఫోన్తో యుద్ధం చేయడం కాదు, ఫోన్ లేకుండా కూడా మనతో మనం ఉండగలిగే స్థితికి తిరిగి చేరుకోవడం.
ఎందుకంటే చివరికి సమస్య మన చేతిలో ఉన్న స్క్రీన్ కాదు. ఆ స్క్రీన్ లేకుండా మనల్ని మనం ఎలా అనుభవిస్తున్నామన్నదే అసలు ప్రశ్న.